నాని. ప్రెజెంట్ మన టీఎఫ్ఐలో మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్ అండ్ హీరోగా వినిపిస్తున్న పేరు. నాని పేరుంటే చాలు మినిమమ్ గ్యారంటీ అని ఫీల్ అవుతున్నారు జనాలు అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇలా అన్నారు. నాని ఇంట్రెస్ట్ చూపాడు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. చాలా బాగుంటాడు కూడా. నాని ఉన్నాడా? ఈ నాని ఇందులో ఏంటి అంత ఇంట్రెస్ట్? ఆయనకున్న టేస్ట్ డెఫినెట్లీ ఏదో ఉంటుంది మ్యాటర్. అయితే ఆయన ఓకే చేయడు, ఆయన పార్టిసిపేషన్ ఇందులో ఉండదు అని అన్ని ఫస్ట్ అట్రాక్షన్ ఫస్ట్ డ్రైవ్ చేసింది థియేటర్కి వచ్చేలా చేసింది నాని అనుకున్నాను. కానీ ఈ రేంజ్‌లో తనకి ఆ పొజిషన్ రావడానికి రీజన్స్ ఏంటి అన్నది చాలా మందికి డౌట్ ఉంది. అండ్ కొంతమంది నాని హార్డ్ వర్క్‌తో ఎర్న్ చేసుకున్న క్రెడిబిలిటీ అని అంటుంటే, ఇంకొంతమంది సినిమాలు హిట్ అవుతున్నాయి కాబట్టి హడావిడి అని ఫీల్ అవుతున్నారు. ఈ 2 ఆర్గ్యుమెంట్స్‌లో ఏది నిజం అన్నది చెప్పడం కొంచెం కష్టం గానీ, ఈ వీడియోలో నాని సక్సెస్‌ని కొంచెం డైసెక్ట్ చేసి, అసలు నాని రియల్‌గానే ప్రాపర్ విజన్ ఉన్న ఫిల్మ్ లవరా ఆర్ లేక ఫ్లూక్‌లో సినిమాలు హిట్ అవుతున్నాయా అన్నది డిస్కస్ చేద్దాం. మై ఇంటెన్షన్ ఈస్ టు క్లియర్ ఫ్యూ డౌట్స్ అబౌట్ నాని అండ్ హిస్ సక్సెస్. అంతేగాని తనని డిస్‌రెస్పెక్ట్ చేయాలన్నది కాదు. ఐ హోప్ మీరది అర్థం చేసుకుంటారు అని. వీడియో అయితే మేబీ షార్ట్ ఉన్నా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో. నేనదే ఫీల్ అవుతున్నా. అండ్ వీడియో లాస్ట్‌కి మీరు అదే ఫీల్ అవుతారు అని నమ్ముతున్నా. సో, ఇంక లేట్ లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా వాట్ మేక్స్ నాని డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నది మాట్లాడుకుందాం. ఐ ఫీల్ నాని సక్సెస్‌కి మెయిన్ రీజన్ ద వే ఆఫ్ స్టోరీ సెలక్షన్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో ఆర్ యాక్టర్ ఒక వేలో స్టోరీస్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది స్టార్ హీరోస్ అయితే వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన స్టోరీస్‌ని ఒప్పుకుంటే, ఇంకొంతమంది వాళ్ళకి నచ్చిన స్టోరీస్‌ని అంటే వాళ్ళ దగ్గరికొచ్చిన స్టోరీస్‌ని ఓకే చేస్తారు. కానీ నాని స్టోరీస్‌తో పాటు ఫిల్మ్ మేకర్స్‌ని కూడా చూజ్ చేస్తాడు అని నా ఫీలింగ్. ఎందుకంటే నానితో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా 1 ఆర్ 2 ఫిల్మ్స్ చేసిన డైరెక్టర్స్ ఆర్ ప్రాపర్ డెబ్యూటెంట్స్. ఆల్రెడీ సినిమాలు చేసిన డైరెక్టర్స్ చెప్పిన స్టోరీస్ నచ్చితే ఓకే చేస్తాడంట నాని. బట్ డెబ్యూటెంట్స్ చెప్పిన స్టోరీస్ గనక నచ్చితే, ఆ డైరెక్టర్ స్టోరీస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది తెలుసుకోవడం కోసం నాని వాళ్ళని ముందు ఒక సీన్ ఆర్ సీక్వెన్స్‌ని షూట్ చేసుకు తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి బడ్జెట్ అండ్ టైమ్ ఇస్తాడంట. ఇలాంటి ప్రాసెస్‌ని యూజ్ చేసుకుని శ్రీకాంత్ ఇలా 'దసరా' మూవీ స్టోరీని ఓకే చేసి శ్రీకాంత్‌తో 'దసరా' మూవీ చేశాడు. ఇలా ఓన్లీ స్టోరీని మాత్రమే నమ్మకుండా హీ వాంట్స్ టు నో ద పొటెన్షియల్ ఆఫ్ ద డైరెక్టర్స్. కొంతమంది హీరోస్ అయితే స్టోరీని బ్లైండ్‌గా నమ్ముతారు ఆర్ డైరెక్టర్స్‌ని. నాని స్టోరీ క్వాలిటీని అండ్ డైరెక్టర్స్ పొటెన్షియల్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. మేబీ అదే తన మెయిన్ సీక్రెట్ అయ్యుండొచ్చు. అండ్ నెక్స్ట్, నాని నోస్ ద పల్స్. యెస్, నానికి ఆడియన్స్ ఏ కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడతారు ఆర్ ఇష్టపడుతున్నారు అన్న దానిపై కొంచెం ఎక్కువ క్లారిటీ ఉంది అని నా ఫీలింగ్. ఒక సినిమా హిట్ అవుతుందా ఆర్ ఫ్లాప్ అవుతుందా అన్నది రిలీజ్‌కి ముందు ఏ పర్సన్ కూడా గెస్ చేయలేడు. బట్ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరో అవ్వటానికో ఆర్ యాక్టర్ అవ్వడానికి ఆర్ ఎనీ టెక్నీషియన్ అవ్వటానికంటే ముందు సినిమా లవర్ అయ్యుంటారు. ఒక మూవీ లవర్‌కి ఎలాంటి సినిమాలు తనకి అండ్ మిగిలిన జనాలకి నచ్చుతాయి అన్నది బాగా ఐడియా ఉంటుంది. అండ్ నాని ఏ రేంజ్ ఫిల్మ్ లవర్ అని వి ఆల్ నో. సో, నానికి ఆడియన్స్ ఎలాంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అన్న టాపిక్‌పై బాగా గ్రిప్ ఉంది. అండ్ అందుకే స్టోరీ సెలక్షన్స్‌లో వర్స్టాలిటీని, క్యారెక్టర్‌లో ఫ్రెష్‌నెస్‌ని బాగా మెయింటైన్ చేస్తున్నాడు నాని. అండ్ హీ ఆల్వేస్ రీఇన్వెంట్స్ హిమ్‌సెల్ఫ్. యూజువల్‌గా మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇఫ్ సపోజ్ మనకొక థింగ్ ఒక వేలో వర్క్ అయితే, మళ్ళీ చేసే నెక్స్ట్ థింగ్ కూడా అదే వేలో చేయాలి అని చూస్తాం. అండ్ అందరూ అలానే చేస్తారు అని నా ఫీలింగ్. ఒక కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ రోల్స్ వర్క్ అయినప్పుడు రిపిటీటివ్‌గా అలాంటి రోల్సే చేద్దాం అనుకుంటారు. కానీ నాని మాత్రం ముందు చేసిన సినిమాకి, నెక్స్ట్ చేయబోయే మూవీకి అస్సలు సిమిలారిటీస్ ఉండకుండా చూసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్‌కి 'శ్యామ్ సింగ్ రాయ్' తీసుకుంటే అదొక కైండ్ ఆఫ్ మినీ సైఫై ఫిల్మ్. అండ్ 'అంటే సుందరానికి' ఈజ్ ప్రాపర్ రామ్ కామ్. అండ్ నెక్స్ట్ 'దసరా' రా అండ్ రస్టిక్ రూరల్ సినిమా. అండ్ దెన్ 'హాయ్ నాన్న' బెస్ట్ ఫీల్ గుడ్ సినిమా. ఇలా ప్రతి సినిమాలో కూడా సంథింగ్ న్యూ. అది స్టోరీ పరంగానో ఆర్ క్యారెక్టర్ పరంగానో నాని ప్రతిసారి తనని తను రీఇన్వెంట్ చేసుకుంటున్నాడు. అండ్ ఆ క్వాలిటీయే బాగా నచ్చుతుంది ఆడియన్స్‌కి. అండ్ ఇప్పుడు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గురించి మాట్లాడదాం. ఈజ్ నాని రియల్లీ ఓవర్ రేటెడ్ అన్న మాటకొస్తే ఎంఎస్ ధోని గారిలా డెఫినెట్లీ నాట్. మనం నాని కెరియోగ్రాఫ్‌ని ఆర్ ఫిల్మోగ్రఫీని చూసామంటే తనకు కూడా ఫ్లాప్ సినిమాలున్నాయి. అండ్ కొన్ని అన్‌రికగ్నైజ్డ్ సినిమాలు కూడా ఉన్నాయి. బట్ రీజన్ ఏంటో తెలీదు గానీ నాని తన స్టోరీ సెలక్షన్‌లో చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత నుండి హి ఈజ్ అన్‌స్టాపబుల్. మొత్తం తన కెరియర్‌ని అండ్ తన క్రెడిబిలిటీ లెవెల్‌ని చేంజ్ చేసేసుకున్నాడు. కాన్సిక్యూటివ్‌గా హిట్లు కొడుతూ నో, నో, నో మంచి సినిమాలిస్తూ నాని ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఎస్టాబ్లిష్డ్ లెజెండ్స్ కూడా నానిని ఒక సక్సెస్ మీటర్‌లా చూస్తున్నారు. అండ్ హి ప్లాన్డ్ ఎవ్రీథింగ్ విచ్ బ్రింగ్స్ అస్ టు నథింగ్ ఈజ్ ఫ్లూక్. నాని సినిమాలు ఏదో ఫ్లూక్‌లో హిట్ అవుతున్నాయి అన్న ఒపీనియన్ ఉన్న వాళ్ళకి నేనిచ్చే క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఫ్లూకా తొక్క. మంచి సినిమాలు చేసినన్ని రోజులు సినిమాలు హిట్ అవుతాయి. అండ్ వి టాక్ అబౌట్ హిమ్. నాని ప్రతిదాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేశాడు కాబట్టే హి ఈస్ డూయింగ్ వాట్ వి డిడ్‌ంట్ ఎక్స్‌పెక్టెడ్. తను స్టోరీ అండ్ డైరెక్షన్‌ని నమ్మి మంచి సినిమాలు తీస్తే ఆడియన్స్ చూస్తారు అని ఫీల్ అయ్యి హి ఈస్ డూయింగ్ ద ఫిల్మ్స్ అండ్ అవి మంచి సినిమాలు కాబట్టే వి ఆర్ వాచింగ్ దెమ్. ఒక 7 సంవత్సరాల ముందు వరకు నాని ఈస్ జస్ట్ ఎ హీరో. బట్ ఇప్పుడు నాని అనేది ఒక బ్రాండ్‌లా మారిపోయింది మంచి సినిమాలకి. అండ్ నెక్స్ట్ నాని హీరోగా చేసే సినిమాలు అండ్ తన ప్రొడక్షన్ నుండి వచ్చే సినిమాలు ఈ పాయింట్‌ని ఇంకా గట్టిగా ప్రూవ్ చేస్తాయి అని నా ఫీలింగ్. అండ్ నేనైతే 'ద పారడైజ్' అండ్ 'నాని సుజిత్' సినిమా కోసం ఈగర్‌లీ వెయిటింగ్. ఐ హోప్ నేను క్రియేట్ చేసిన డౌట్‌కి ప్రాపర్‌గా క్లారిఫికేషన్ ఇచ్చాను అని. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం. టిల్ దెన్ బై.